ఇంకొక ముఖ్యమైన అంశము ఇప్పుడు జిల్లాల సంఖ్యను తగ్గిస్తారన్నది బీఆర్ఎస్ మేము ఊరుకోం యుద్ధం చేస్తామని అంటున్నారు. అది బోగస్. అసలు యాక్చువల్లీ శాస్త్రీయత లేదు అని మన ముఖ్యమంత్రి యాక్చువల్లీ జిల్లాల ఏదైతే పునర్విభజన జరిగిందో చాలా లోపభూయిష్టంగా జరిగింది. ఒకే నియోజకవర్గం ఒక 4 జిల్లాలలో ఉందండి. అసలు ఎంత అసంబద్ధంగా ఉందంటే కేవలము ఆయనకు నచ్చినటువంటి ఒక సంఖ్య, ఈ ఫలానా వచ్చిన సంఖ్య ఇది కాబట్టి దానికోసం మన నియోజకవర్గాలు ఏర్పరిచినారు. కొన్ని నియోజకవర్గాలను విభజించారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ కానీ లేకపోతే నీకు ఆదిలాబాద్ మహబూబ్ నగర్ అయితే అసలు ఏమైనా ఉందా? జిల్లాకి 2 నియోజకవర్గాలు ఉన్నాయి. అసలు ఇప్పుడు ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలి. ఒక పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఆలోచించుకొని దట్ ఈస్ ది యార్డ్ డిస్ట్రిక్ట్ అనుకొని అట చేసినారా? పోనీ ఒక 3-4 అసెంబ్లీ నియోజకవర్గాలను కేంద్రీకృతంగా చేసుకొని వాటిని యార్డ్ డిస్ట్రిక్ట్గా తీసుకొని మార్చినారా? ఏ రకంగా చేసినారు? ఇప్పుడు ఎట్లా తయారైందంటే ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈజ్ లుకింగ్ లైక్ ఎన్ ఆర్డీఓ, నాట్ ఈవెన్ ఎన్ ఆర్డీఓ, ఎంఆర్ఓ లెక్క. అంతే విన్నారా? అసలు వాళ్ళ పరువు సర్వనాశనమే. పోనీ ఇంత వికేంద్రీకరణ జరిగిన తర్వాత కూడా అంటే కేసీఆర్ తన ఆలోచన అంతా తన మేధా సంపత్తిని అంతా ఉపయోగించి జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత కూడా పరిపాలన ప్రజల దగ్గరికి పోయిందా? పోలేదు కదా. పరిపాలన ప్రజల దగ్గర పోలేకపోగా కేంద్రీకృతమైంది. కేసీఆర్ యొక్క ప్రగతి భవన్ నుంచే పరిపాలన సాగిస్తుంది అనేటువంటి దాంతోనే కదా ప్రజలు కోపంతో బొందబెట్టింది వీళ్ళని. అది ఆ విషయంలో నేను ముఖ్యమంత్రికి 100% మార్కులు ఇస్తున్నా. రేవంత్ రెడ్డి గారు అయితే నేను చూసినాను ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనే అంశాన్ని మొట్టమొదటిసారి ఆయన ప్రతిపాదించినారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. దట్ ఈస్ ఎ కరెక్ట్ థింగ్. అసలు ముఖ్యంగా మనకు మ్యాక్సిమం అయితే ఒక 20-21 జిల్లాలకు అవసరం అండి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. విన్నరా? 20 కూడా అవసరం లేదు. 18-19 అయితే సరిపోతుంది. విన్నరా? ఒక జిల్లా అంటే దానికి ఒక కొంత హుందాతనం ఉండాలండి. ఇది జిల్లా అని చెప్పుకునేటట్టు ఉండాలి. విన్నరా? ఇప్పుడు నువ్వు ఎంత నిష్ణాతుడైన గొప్ప పండితుడైనటువంటి ప్రైమరీ టీచర్ని కూడా తీసుకువచ్చేసి కాలేజీ ప్రిన్సిపాల్ చేస్తామా? చేయగలమా? సాధ్యం అవుతుందా? చెప్పండి. అంటే ది లెవెల్ ఆఫ్ అక్యుమెన్, ది లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, దట్ గ్రాండ్యూర్ కూడా ఉండాలి కదా. జిల్లా కలెక్టర్ అంటే ఒక ఆరా ఉంటుంది. అదేది లేకుండా చేసిపారు. అంత అసంబద్ధంగా ఉందంటే నీకు ఆర్డీఓ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాడు. కలెక్టరు అసలు ఆయన నియోజకవర్గం ఇట్లా ఒక అరగంట 15 నిమిషాలు. జిల్లా అయితే చాలా చిన్నది. అంటే చెప్తున్నాను, కేవలము కొడుకును సంతృప్తిపరచడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా అని పెట్టాడు. ఇంకా అంతకంటే ఎక్కువ ఏమున్నదండి? కొండా సురేఖ అడిగిందని ఒక జిల్లా, సీతక్క అడిగిందని ఇంకో జిల్లా, ఇట్లా వాళ్ళు అడిగింది తీసుకొని పోయినారు. అంతే తప్ప జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనే దాని మీద ముందే ఒక అటెంప్ట్ జరగాల్సింది. ఒక స్టడీ జరగాల్సింది. ఒక అఫీషియల్ కమిటీని వేసేసి వాట్ ఆర్ ది ఇష్యూస్ దట్ ఆర్ ఎఫ్లిక్టింగ్, వై ది అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ ఏబుల్ టు పర్కలేట్ టు ది గ్రౌండ్ లెవెల్ అన్న విషయం మీద ఆలోచించి ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పినారో ఒక కమిటీ వేస్తాము, ఎట్లయితే డీలిమిటేషన్ మాదిరిగా ఒక కమిటీ వేసేసి ఆ కమిటీ యొక్క రికమెండేషన్ తీసుకొని దాని మీద ప్రజాభిప్రాయం తీసుకొని దాంట్లో లోతుపాతులు తీసుకొని తర్వాత నేను వ్యవస్థీకరిస్తాను అన్నాడు కదా. అది బ్రహ్మాండమైన నిర్ణయం. దట్ ఈస్ ఇన్ కీపింగ్ విత్ ది కాంగ్రెస్ ఐడియాలజీ అండి. యాక్చువల్లీ ఈ పునర్వ్యవస్థీకరణ ఎగ్జాక్ట్లీ ఈ పునర్వ్యవస్థీకరణ అనే అంశం రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా ఉండే. కాకపోతే సరే అప్పుడు పరిస్థితులు అనుకూలించలేదు. ఆ ఆలోచననే అంటే గతంలో ఏదైతే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేయాలనుకోదో అది సరిగా జరగలేదు. వాళ్ళ ఆలోచనని ఇతను క్రెడిట్ కోసం చేసినాడు కేసీఆర్. ఇన్ని జిల్లాలను క్రెడిట్ కోసం చేసినాడు. ఈ జిల్లాల పేరు మీద డబ్బులు దండుకోవడానికి అని చేసినాడు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులకు అప్పులేనాయి, ఎంఆర్ అన్ని అప్పులేండి. అప్పులకు ఈజీగా ఉండడానికి అనుకూలంగా జిల్లాలను పునర్వ్యవస్థీకరించినాడు తప్ప జిల్లాల ఏర్పాటులో ఏ రకమైనటువంటి హేతుబద్ధత లేదు. నో సైంటిఫిక్ మెథడ్ వాజ్ అడాప్టెడ్.